సార్ ఇలా చూడండి, ముందు రికార్డ్ చేసిన పాట రిథం వేరేలాగుంది సార్. నేను చెప్తున్నాను కదా, కేడీ గారు వాయిస్ చూసారంటే అది పాతలాగా ఉంటుంది. ఆ విషయంలో ఆయన ఎవరూ బీట్ చేయలేరు సార్. కానీ ఇప్పటికే గంట లేట్ అయింది. ఇక నీ కేడీ ఇంకా పాట మొదలు పెట్టలేదు. చూడు, నా స్టూడియో టైం వేస్ట్ అయిపోతోంది. అది ఖచ్చితంగా ప్లే చేద్దాం సార్. ఏ మంచి విషయం చేయాలన్నా కాస్త టైం పడుతుంది కదా. ఉదాహరణకి తాజ్మహల్ తీసుకోండి, అది ఒక రోజులో కట్టగలమా చెప్పండి. ఇంకా ఏం చేస్తున్నాడు? గంట సేపటి నుంచి రిహర్సల్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి తనతో చెప్పు, రికార్డింగ్ స్టార్ట్ చేయాలి. నాకు వేరే మీటింగ్ ఉంది. కాస్త ఓపిక పట్టండి సార్. ఓపికగా ఉంటే ఏదైనా సాధించగలం. అయితే ఉండు, నేనే వెళ్ళి మాట్లాడతా. అరే కూర్చోండి సార్, నేను చెప్పేది వినండి. ఆయన కాన్సన్ట్రేషన్ని మీరు చూస్తున్నారు కదా, మీరు డిస్టర్బ్ చేస్తే ఇంకో గంట పడుతుంది. వాడు మూడ్ క్రియేట్ చేస్తున్నాడా, లోపలే కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నాడా? ఓకే గైస్, ఐఎమ్ రెడీ. చూడండి, నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆయన పాడడానికి రెడీ అయిపోయారు. ఒక్క నిమిషం సార్, కేడీ గారి జింజర్ వాటర్ ఖాళీ అయిపోయింది, నేను తీసుకొస్తాను. ఇంతకు మించి లేట్ చేయొద్దురా. అరే ఏంటి సార్ మీరు, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, సరేనా? డోంట్ వరీ సార్. కేడీ సార్, నోట్లో నుంచి నొరుగులు వచ్చాయి. విషయం వల్ల కూడా ఇలా అయిండొచ్చు. కానీ ఈ కేడీ నేలపై పడిపోయి ఉన్నాడు. నాకు తెలిసి చనిపోవడానికి ముందు ఈ క్రాస్ లెగ్ నాకు తెలిసి స్టూల్ మీదే కూర్చున్నట్టున్నాడు. వాడు ఇక్కడి నుంచి పాట పాడుంటాడు. సార్, ఇక్కడ కెమెరా ఉంది చూడండి. దాని ఫోటో చెక్ చేసి చూడు, ఏమైనా దొరుకుతుందని చూద్దాం. ఇది ఈ బాడీని ఎవరు ముందుగా చూసింది? సార్ మోను, కేడీ అసిస్టెంట్. మోను, చెప్పండి సార్. నేను ఈ పేపర్లలో బాగా చదివాను. అతనికి డ్రగ్స్ వాడే అలవాటు ఉందని నాకు తెలుసు. ఈరోజు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా? లేదు సార్, కానీ ఆయన ఎప్పుడు గ్యాప్లోంచి తిరిగి వచ్చారో ఆయన డ్రగ్స్ తీసుకోవడం పూర్తిగా మానేశారు సార్. అలాగా? ఏంటి ఫోటో చూసావా? బ్యాటరీ డౌన్ అయింది సార్, ఆన్ అవ్వలేదు. ఒకసారి గ్లాసు లేవు. ఈ గ్లాస్ లోపల చారు పక్కన కనిపించింది. ఇందులో ఏముంది? సార్, నేను జింజర్ వాటర్ రెడీ చేసి కేడీ గారికి ఇచ్చాను 1 అవర్కి ముందు. చనిపోవడానికి ముందు కేడీ సార్ ఏదైనా తాగారు తినారు అంటే అది జింజర్ వాటర్ రెడీ చేసింది నువ్వేగా? కావాలంటే నా ప్రాణాలు కూడా ఇస్తాను సార్, అంతేగాని కేడీ గారి మీద ఒక గీత కూడా పడనివ్వండి సార్. మీరు సేడి వాళ్ళు సార్, అనుమానించడం మీ పని సార్. కానీ సార్, నేను చెప్పేది నిజం సార్. జింజర్ వాటర్లో నేను ఏది మిక్స్ చేయలేదు. సరే ఓకే, కాసేపటి క్రితం నువ్వు చెప్పావు కదా కేడీ సార్ డ్రగ్స్ కొట్టడం మానేశారని. అలా అయితే మరి ఇదేంటి? సార్, అది గొంతు సరిలేకపోతే సరిచేసే మాత్రే సార్. కేడీ గారు పాట పాడడానికి ముందు అది తీసుకుంటారు సార్. ఈరోజు తాగారా? అది నేను చూడలేదు సార్, కానీ ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది లేకపోతే ఆయన పాడలేరు. నువ్వు తప్ప ఇక్కడెవరెవరున్నారు? నేను ఇంకా నితీష్ ఇక్కడ ఉన్నారు, ఆయన సౌండ్ ఇంజనీర్. అలాగే ఆయన కుక్క కూడా సార్. నితీష్ అక్కడ? తెలియదు సార్. ఆయన కేడీ గారి బాడీని నేను చూసినప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు సార్. ఆ తర్వాత ఆయన ఏమైపోయారో తెలియదు సార్. అలాగైతే చంపి ఎస్కేప్ అయ్యాడా? మరి ఫోటో లేదా ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఉంది సార్. ఇవాళ పొద్దున కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాం. ఇదిగో చూడండి సార్. త్వరగా ట్రేస్ చేయండి, ఎక్కడున్నాడో చూడండి. అండ్ ఈ కెమెరామని రమ్మని చెప్పండి. అసలు ఏం రికార్డ్ చేస్తున్నారు? కేడీ సార్ ఆయన పాడేటప్పుడు దాన్ని రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేవారు ఆయన ఫ్యాన్స్ కోసం. ఆయన చనిపోవడం వింటే చాలా షాకింగ్గా ఉంది సార్.
అంతా ఆయన కర్మ సార్. ఫ్యాన్స్కి తెలిస్తే షాక్గా ఫీల్ అవుతారు. ఓ హంతకుడి కోసం ఒక షాక్ వెయిట్ చేస్తోంది. ఒకవేళ వాడు రికార్డింగ్కి వచ్చుంటే ఆ కెమెరా ఫుటేజ్ నుంచి ఏదైనా దొరికిందా? డాక్టర్ సార్, అందులో చాలా విషయాలు ఉన్నాయి సార్. పంకజ్ పూర్వీ చెక్ చేస్తున్నారు. ఏదైనా దొరుకుతుంది సార్, కాసేపు వెయిట్ చేయండి. మీ సంగతి ఏంటో చెప్పండి. ఆ విషయం గురించి ఏదైనా తెలిసిందా? అతను ఎలా చనిపోయాడు? లేదు, నాకు పెద్దగా ఏం దొరకలేదు. అయితే ఏం తెలియలేదా సార్? 2 గంటలైంది సార్, 2 గంటలు. మీకేం తెలియదు అంటున్నారు. తారీఖు కనీసం మీకైనా ఏదైనా తెలిసిందా? ఇక్కడ మ్యాథ్స్ టేబుల్ క్లాస్ జరుగుతుందా? 2 1 జా 2 2 2 జా 4 అని. బ్రదర్, ఇది ఫోరెన్సిక్ ల్యాబ్. ఇక్కడ తెలివి ఉపయోగించాల్సి ఉంటుంది, బ్రెయిన్ వర్క్. నీకు వాటి గురించి ఏం తెలుసు? ఇక్కడ నుంచుంటేనే విషయం తెలుస్తుంది. మేము సరదాగా ఊరు తిరగడానికి కదా వెళ్తున్నాం, ఏ పని చేయట్లేదు కదా. ఇలా చూడు సోలంకి, ఇప్పటిదాకా నీకేమేం తెలిసినాయో అది దయచేసి చెప్పేవయ్యా. చూడండి, ఇప్పుడు నేను ఒక్క విషయం మాత్రమే చెప్పగలను. ఇతని మరణానికి కారణం విషం వల్లనే జరిగింది. ఆ విషం ఎలాంటిదంటే వెంటనే జరిగింది. అంటే ఒక 5 నిమిషాలనే మనిషి పోయాడు. అయితే అది జింజర్ వాటర్లో కలిపే అవకాశమే లేదుగా, ఎందుకంటే అది 1 అవర్ ముందే అతను తాగారు. ఇంకా థ్రోట్ని క్లియర్ చేసుకునే టాబ్లెట్ ఉంది కదా, దానివల్ల ఉంటుందా? లేదు, ఈ టాబ్లెట్ ని చెక్ చేశాను, ఇందులో అలాంటిదేం లేదు. మరి తను దాని తర్వాత ఏం తినలేదు, తాగలేదు కదా. నాకు తెలియక అడుగుతున్నాను. ఈయన ఒంట్లో విషం భోజనం ద్వారా లేదా నీళ్ల ద్వారానే కదా వెళ్ళి ఉండాలి, లేకపోతే వేరే దారేదన. అరే బాస్, చెప్పాను కదా, మొత్తం డీటెయిల్స్ నేను చెప్పలేను. కానీ ఒక్క విషయం, ఇతని ముక్కులో ఉండే మ్యూకస్ లో నుండి మాత్రం విషానికి సంబంధించిన ట్రేసెస్ దొరికాయి. ఇందులో షాకింగ్ విషయం ఏమిటంటే ఏదో తినే వస్తువు కారణంగానే విషం శరీరంలోకి వెళ్ళింది. కానీ స్టూడియోలో ఏమన్నారంటే దాని తర్వాత అతను తాగను లేదు, ఏమీ తినలేదని కూడా చెప్పారు. అవునా? అభిజిత్, అది ఆ కెమెరా ఫుటేజీలోంచే తెలుస్తుంది అతను ఏం తిన్నాడు, ఏం తాగాడని. పూర్వే, ఫుల్ ఫుటేజీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. కెడి చచ్చే ముందు 5 నిమిషాల ఫుటేజీ మాత్రం చూస్తే చాలు, మొత్తం మనకి తెలిసిపోతుంది. సార్, చివరి 5 నిమిషాలా? కానీ డాక్టర్ ఏమన్నారంటే ఆ విషయం 5 నిమిషాలు పనిచేయడం మొదలు పెడుతుందంట. సో అంతకన్నా ముందు బాడీలో ఆ విషయం వెళ్ళే అవకాశం లేదు. చెక్ చేయండి. అయితే మనం 56 మినిట్స్ నుంచి చూద్దాం. సార్ ఒక్క నిమిషం, ఇక్కడ తన ఫేస్ అటువైపు చూడండి, ఏదో వైట్ మార్క్లా కనిపిస్తోంది. అది ఏమై ఉంటుంది సార్? అది కెమెరా లెన్స్ లేదో డస్ట్ పడినట్టుంది. అలాగా? సరే, ప్లే చేయండి. సార్, ఈ కేడి ఏది తినలేదు, తాగలేదు సార్. మరి ఎలా చనిపోయి ఉంటాడు? డాక్టర్ సార్ ఏదైనా తప్పు చేశారా ఏంటి? లేదంటే ఆ విషయం లేటుగానే పనిచేస్తుందా? ఎస్ అభిజిత్, అలా కూడా జరిగి ఉండొచ్చు. ఆ విషయం వేరే విధంగా ఏదైనా కేడి ఒంట్లోకి వెళ్ళుండొచ్చు కదా సార్. చెప్పు ఫ్రెడీ. నితీష్ గురించి తెలిసింది సార్. ఇప్పుడే క్రెడిట్ కార్డు యూజ్ చేశాడు, దాంతో పేమెంట్ కట్టాడు. తొందరపడకు, స్లోగా వెళ్ళు. స్లోగా వెళ్ళమంటున్నాను కదా. కమాన్, నేను చెప్తున్నాను కదా, వినవా? గేమ్ ఆడడం ఆపుతావా? ఇదిగో వచ్చేసాడు చూడు. అంతే, ఈజీ, వెరీ గుడ్. హలో, నితీష్ కుమార్ అంటే మీరేనా? అవును, అది నేనే. మీరు? మేము సిఐడి. సీడీనా? మీరెందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? రికార్డింగ్ స్టూడియోలో డే నైట్ నువ్వే కదా పనిచేస్తూ ఉన్నావు. అవును, చేస్తున్నాను. హత్య చేసి ఎవరికి తెలియకుండా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. వాట్ నాన్సెన్స్? ఎవరు హత్య చేశారు? కేడిని చంపేసి ఎవరిని చెబుతున్నాడు అడుగుతున్నావా? వాట్? కేడి చనిపోయాడా? కానీ ఎలా? ఇవాళ పొద్దున కూడా నేను రికార్డింగ్ స్టూడియోలో. అవును, రికార్డింగ్ చేయడానికే వచ్చాడు. కానీ తనకేం తెలుసు పాట పాడాల్సిన చోటే పాడ మీద పడుకోవాల్సి వస్తుందని. వాడిని ఎవరు చంపారు? చెప్పాల్సింది నువ్వే, ఎందుకంటే హత్య చేసింది నువ్వే కదా. ఏంటి? నేనెందుకు అతన్ని చంపాలి? ఆయన చంపడం వల్ల నాకేంటి ఉపయోగం? అయితే నువ్వు ఎందుకు ఎక్కడి నుంచి పారిపోయావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కుక్క నన్ను కరిచింది, ఇంజెక్షన్ వేసుకుందామని ఇక్కడికి వచ్చాను. శారతను అబద్ధం చెప్తున్నాడు. కుక్కలు చాలా విశ్వాసమైనవయ్యా, అదలా ఓనని కొరుకుతుంది. మీకు నమ్మకం లేకపోతే చూడండి, ఇదిగో చూడండి. శారతను చెప్పేది నిజమే, చాలా భయంకరంగా కొరికింది. అవును, ఈ కుక్క పేరేంటి? బ్రూనో. వీడెప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు. వాళ్ళ టాక్ బ్యాక్ ద్వారా కేడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు వీడు ఉన్నట్టుండి మొరగడం మొదలుపెట్టాడు. తర్వాత నా కాలు కూడా కొరికేశాడు. సార్, నేనేం విన్నానంటే కుక్కలకి 6th సెన్స్ ఉంటుందంట.
అయితే ఆ విషయం ఖచ్చితంగా దానికి తెలుసుండాలిగా, కేడీని ఎవరో చంపుతున్నారని. అందుకే అది కొరుకుంటుంది. ఇతను గమనించలేదు, అందుకే ఇతను కూడా కొరికింది. పంకజ్, ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు చూడు, ఈ విషయం పొరపాటున కూడా ఏసీపీ సార్కు చెప్పదు. ఎందుకో? ఎందుకంటే ఆయనకి ఇలాంటివంటే అసలు నచ్చదు తెలుసా. ఈ రోజు ఉదయాన్నే ఆ సింగర్ని చూడడానికి ఎవరెవరు వచ్చారు? ఆయన బ్యాండ్ మెంబర్స్ అందరూ వచ్చారు. ఇంకా తర్వాత ఇంకెవరు చెప్పు. లేదు, వేరే ఎవరు రాలేదు. ఇలా చూడు, చివరిగా నీకు ఒక విషయం చెప్తున్నాను, అర్థం చేసుకో. నీకు తెలిసిన విషయాలన్నీ సిఐడితో ఉన్నట్టుగా చెప్పు, లేదంటే నువ్వే సమస్యలు ఎదుర్కొంటావు. అర్థమైందా? అదేంటంటే స్టూడియో ఓనర్ రంజిత్ గారు వచ్చారు. ఎందుకయ్యా ఈ విషయాన్ని ఇంతగా ఆలోచించి మరి చెప్తున్నావు? వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఎందుకు గొడవ పడ్డారో? అది ఏంటో నాకు తెలీదు. ఈ విషయం మీరు రంజిత్ గారికి చెప్పకండి. నేను చెప్పానని కూడా చెప్పొద్దు, లేకపోతే నా ఉద్యోగం ఉడుతుంది. నీ పని గురించి దిగులు పడకో, నేను నీకు ఇంకో పని ఇప్పిస్తానులే. ఆ రంజిత్ ఇప్పుడు ఎక్కడుంటాడో చెప్పు, మేము ఇప్పుడే తనని కలవాలి. నిజమే సార్, వాడు చనిపోయాడని మాట వినంగానే నేను చాలా సంతోషపడ్డాను. కేడి చచ్చిపోయాడనగానే నేను చాలా సంతోషపడ్డాను. ఏంటి బాధంటే నా చేత్తోనే నేను వాడిని చంపుంటే బాగుండేది. కేడిపైన అంత కోపమా? కారణం ఏంటి? ఎన్ని కారణాలు చెప్పంటారు సార్, వాడు నెంబర్ 1 ఫ్రాడ్ సార్. వాణ్ణి ఒక కేడీగా మార్చిందే నేనే సార్. వాణ్ణి మ్యూజిక్ చేయించింది కూడా నేనే సార్. అలాగే ఆల్బమ్ కూడా నేనే చేశాను. నా ద్వారానే వాడికి టీవీలో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. విజయం మీద విజయం వచ్చిన వెంటనే వాడు నన్ను వదిలిపారే వేరే ఎవరినో మేనేజర్గా పెట్టుకున్నాడు. ఇది కూడా కాకుండా వాడు బ్యాండ్ మనుషుల్నే వదిలి వెళ్ళిపోయాడు. ఈడియట్. మీ కూతురు ఆలియా, నా కూతురి ఆలియా. తను వాడిని బాగా ప్రేమించింది. దాన్ని కూడా వాడు మోసం చేశాడు. ఇన్ని విషయాలు జరిగిన తర్వాత కూడా ఆలియా తన ఫ్రెండ్స్ని కలిసి సింగర్ని చూడడానికి స్టూడియోకి వెళ్ళిందా? అవును సార్, తను అందరి దగ్గర చాలా బాగా చెప్తూ ఉండింది సార్. కేడీకి ఆల్ ది బెస్ట్ చెప్పబోతున్నానని. కేడిపైన చాలా కోపంగా ఉన్నారు. ఈయన నిజమే చెప్తున్నారు. ఈయన ఏమీ చేస్తుండరు. అయితే ఆ బ్యాండ్లో ఉన్న వాళ్ళే ఎవరో చేస్తుండాలి. సరే చూద్దాం. ఓ మై గాడ్, ఏమైంది సార్? తరిగా చూడు, ఇతని మరణం విషం వల్లే జరిగింది. కానీ ఆ విషం ఆహారం వల్ల గానీ నీళ్ల వల్ల గానీ అతని బాడీలోకి వెళ్ళలేదు. తర్వాత ఈ విషం ముక్కు ద్వారానే ఒంట్లోకి వెళ్ళింది. ఈ విషయాన్ని అతను ఇన్హేల్ చేశాడు. తరికా, సార్ ఏం చెప్పదలుచుకున్నారు? కేడీ మరణం ఏ రూమ్ లో అయితే జరిగిందో ఆ రూమ్ లో విషవాయువు ఉందా? అవును, ఇప్పుడు అదే చెప్తోంది. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఆ రూమ్లోకి విషంతో ఉన్న గ్యాస్ ఎలా వెళ్ళింది? అది సౌండ్ ప్రూఫ్ స్టూడియో. దాన్ని 4 వైపుల నుంచి క్లోజ్ చేస్తుంటారు. ఎలాగా విషంతో నిండిన గ్యాస్? ఈ క్యాబిన్ ఫుల్ అండ్ ఫుల్ సీల్ ప్యాక్డ్గా ఉంది. ఒకవేళ గ్యాస్ లీక్ అయిందంటే ఈ డోర్ ద్వారానే వచ్చుండాలి. కానీ ఈ డోర్ కూడా క్లోజేగా. మరి ఈ గ్యాస్ లీకేజ్ ఎక్కడి నుంచి వచ్చుంటుంది? పంకజ్, ఒకవేళ ఏసీ వెంట నుంచి వచ్చుంటాడేమో. ఏసీ చెక్ చేద్దామా? ఇక్కడ ఎన్నో రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. చాలాసేపు వాయిస్తే వీటిని వేడవుతుందా? లేదు సార్, ఇవన్నీ కూడా అనలాగ్ బేస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. వీటి వల్ల హీట్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది ఛాన్సెస్ తక్కువ. అది ఏసీ ఉంది కదా, అది పర్ఫెక్ట్గానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. ష్యూర్? ఎవరైనా ఏసీ గ్యాస్లో ఏదైనా చేశారా ఏంటి? షూర్ 100%. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే అది ఈ ఏసీ యూనిట్ ఉంది కదా, అది 1 వే యూనిట్. అందువల్ల ఎవరైనా ఇక్కడ గ్యాస్ లీక్ చేయాలనుకున్నా అక్కడ కూడా గ్యాస్ లీక్ అవుతుంది. కానీ అక్కడేం కాలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. అద్భుతం. ఏసీ విషయంలో పొరపాటున కూడా తప్పు చేయలేదు. రూమ్లో ఏ విండో లేదు.
అలాంటప్పుడు ఆ గ్యాస్ ఎలా లోపలికి వచ్చి ఉంటుంది అర్థం కావట్లేదే. ఒకవేళ అది గ్యాస్ అయ్యుండదు, వేపర్ అయి ఉంటుంది. వేపరా? అవును, మనం కేడీ ఫుటేజ్లో చూసాం కదా, తన మొహం ముందు పొగ మూసినట్టు అనిపించిందిగా. ఆ విషం తాలూకా ప్రభావం ఆ వేపరే. ఓకే, ఒప్పుకుంటా పూర్వి. ఆ పాయిజన్ గ్యాస్ కాదు, వేపరే అనుకుందాము. అయినా ఒక క్వశ్చన్ ఉంది. ఆ వేపర్ పాయిజనర్ వేపర్ అది ఎటువైపు నుంచి వచ్చిండొచ్చు? కేడి విషయానికి సంబంధించి మీకు చాలా కంప్లైంట్స్ ఉన్నట్టున్నాయి. ఎందుకుండదు సార్, మమ్మల్ని అతను ఎప్పుడో వదిలేశాడు. తన కెరీర్ కోసం మమ్మల్ని అందరం వదిలేశాడు. అందుకోసం తనని ఎవరన్నా చంపుతారా? లేదు సార్, మీరేమంటున్నారు? కేడీని చంపాలని మేము కల్లో కూడా అనుకోలేదు సార్. మేమందరము ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మ్యూజిక్ మాకు హాబీ సార్. కేడీ మాలో ఉన్న టాలెంట్ చూసి మమ్మల్ని ఇందులో మెంబర్గా చేసుకున్నాడు. ఈ రోజు ఉదయాన్నే ఆయన కలవడానికి వెళ్ళాం సార్. ఇలా జరుగుతుందని తెలుసుంటే, కేడీకి ఇలా అవుతుందనుకుంటే నేను అక్కడికి వెళ్లేదాన్నే కాదు. కేడి మిమ్మల్ని బ్యాండ్ వదిలేసి వెళ్ళాడు, కానీ మీరెందుకు అతన్ని కలవాలనుకున్నారు? సార్, ఆయనకి బెస్ట్ విషెస్ చెప్పడానికే. అవును సార్, నిజానికి నేను క్షమాపణ అడుగుదామనే వెళ్ళాను. క్షమాపణ ఎందుకు? సార్, యాక్చువల్లీ కేడీ గారు మా బ్యాండ్ వదిలి వెళ్ళిపోయారు. లీలాని తీసుకెళ్లాలనుకున్నారు, అందుకే మా బ్యాండ్ బ్రేక్ అయిపోయింది సార్. గాయస్, మనం కలిసి ఉంటే ఈ మ్యూజిక్ ప్రపంచాన్ని ఎలొచ్చావు. సారీ కేడీ, నాకు అంబిషన్స్ కన్నా కూడా లాయల్టీయే ముఖ్యం. ఇంకొక విషయం, నీలాగా నేను ఈ బ్యాండ్ విషయంలో అయితే అబద్ధం చెప్పలేను. అబద్ధమా? ఓ గాడ్. శైలా, మనం కలిసి ఉంటే పెద్ద లెవెల్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ బ్యాండ్లో ఏముంది? అందరూ వేస్ట్ గాళ్ళు. జస్ట్ మూవ్ ఆన్. ఓహో, అయితే ఇప్పుడు వాళ్ళందరూ వేస్ట్ అయ్యారా? గుర్తుందా నీకు? నువ్వే కదా వాళ్ళందరినీ కాలేజీలో సెలెక్ట్ చేసావు. అది అప్పుడు, కానీ ఇప్పుడు ఆలియా చనిపోయింది కదా, నాకు ఇన్వెస్ట్మెంట్ అవసరమైంది, ముఖ్యంగా మన ఇద్దరి కోసమే. గాడ్, మనీ, ఇన్వెస్ట్మెంట్, అది తప్ప నువ్వు ఇంకేం ఆలోచించవా? ఇన్నాళ్ళు నేను అనుకునే దానికన్నా నువ్వు చాలా భయంకరమైన సెల్ఫిష్ అయిన వాడివి. లీలా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ లీలా. నువ్వు లేకుండా ఏం చేయలేను. నువ్వు ఎవరు లేకపోయినా ఏమైనా చేయగలవు. ఇన్ఫాక్ట్ నువ్వు చాలా చాలా సెల్ఫిష్ వి అండ్ ఐ హేట్ యు. లీలా, ఆగు. ఏమన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు బ్యాండ్ గురించి ఏమన్నావురా? మా బ్యాండ్ వేస్టా? నన్నే కొట్టావు కదా, నిన్ను ఏం చేస్తాను చూడు. నోరు మీరా, నీకే దిక్కు లేదు, నువ్వు వాడిని ఎలా చూసుకుంటావురా? నీకే దిక్కు లేదు. చూస్తారు, తప్పకుండా చూస్తారు. ఈ బ్యాండ్లో నా పేరుని మార్చడమే కాదు, ఎంత మనీ ఇన్వెస్ట్ చేశానో అదంతా తిరిగి తీసుకుంటాను, అది కూడా ఒక్క వారంలో. వాచ్అవుట్, నేనెవరో చూపిస్తాను. అందుకే నేను క్షమాపణ అడుగుదామని వెళ్ళాను సార్. అతని డబ్బుని తిరిగిచ్చే పరిస్థితిలో మేము లేము. హత్య చేయడానికి అది కూడా ఒక కారణమే ఉండొచ్చుగా. సార్, మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? మీరందరూ అనుమానం లిస్టులోనే ఉన్నారు, మీరు కూడా. నేనే చేశాను. నువ్వు ఏడీ ప్రేమ వల్ల డిస్టర్బ్డ్ గా ఉన్నావు కదా. సార్, ఆ విధంగా చూసుకుంటే నాకన్నా పెద్ద రీజన్ ఆలియా దగ్గరే ఉంది. నువ్వేమంటున్నావు? ఎవరినైనా చంపే ధైర్యం నాకే ఉంటే నిన్నే ముందు చంపేదాన్ని. నేను లవ్ చేసేవాడిని కాదు. సార్, మీరు ఏమంటున్నారు? మీ ఇన్వెస్టిగేషన్ వల్ల మా బ్యాండ్కు పెద్ద ప్రాబ్లం వస్తుంది. అరే ఏమంటున్నారు సార్? నేను పాట పాడాలా? నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు సార్. అరే ఏంటే నువ్వు డాక్టర్ పాడమంటే నువ్వు పాడాలి. ఏదో నీకు ఇష్టం వచ్చింది పాడవయ్యా, పాడు. పాడవయ్యా, నాకు అచ్చం అంతా అలాగే ఉండాలి. కేడీ చనిపోయినప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలి, ఏది మారకూడదు, అర్థమైందా? డాక్టర్ సార్, మీరేం దిగులు పడకండి, మేము ఆ మెథడ్నే రీక్రియేట్ చేస్తాం మీకోసం. అంటే సంఘటన జరిగినట్టు. ఓకే, మైక్ నీకు పెట్టండి. రానా సార్, ఆలోచించాను సార్. నేను ఎలా సార్ పాడతాను? నా గొంతు సార్. అరే పంకజ్, నువ్వు పాడవయ్యా, పాడు, మేము తెలుసుకుంటాం నువ్వు ఎంత బాగా పాడతావోనని. పాడు. త్వరగా. స్టార్ట్ చేద్దామా? రికార్డింగ్ని మొదలు పెట్టింది. పంకజ్, మొదలు పెడదామా? బ్రూనో, కామ్ డౌన్. ఓకే పంకజ్, స్టార్ట్. నా ఓ పిల్ల నా మీద వాలిపోవే, ఓ పిల్ల నాతోటి వాలిపోవే, నేనిలా ఉంటా ఓ ప్రియతమా,
నువ్వు ఎచ్చటమా నే నీతో రానా పోవే ఓ సఖియా నా మనసు నీదేనా. పంకజ్ అంతా ఓకే కదా? సార్ ఆ రూమ్ సౌండ్ ప్రూఫ్. మనం ఇక్కడి నుంచి ఏదైనా మాట్లాడాలంటే ఈ టాక్ బ్యాక్ నొక్కే మాట్లాడాలి. పంకజ్ బయటికి రా. ఈ డాగ్ బటన్ ప్రెస్ చేయడానికి ఎందుకు అలా చేస్తుంది? కరెక్ట్ గా బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు అంత కరెక్ట్ గా ఎలా అంటుంది? అది మొరగడం మాత్రమే కాదు సార్, కరుస్తుంది. అవ్వాళ్ళు కూడా ఇదే విధంగా టెన్షన్ పడింది, తర్వాత నన్ను కొరికేసింది. ఈ బటన్ ప్రెస్ చేసేటప్పుడు అది కోపంగా చూస్తుంది అంటే బహుశా ఈ టాక్ బ్యాక్ కారణంగా చాలా ఎక్కువ సౌండ్ ఫ్రీక్వెన్సీ అటువైపు వెళ్ళుండొచ్చు. అందువల్ల అది విన్న వెంటనే డాగి చాలా ఇరిటేట్ ఫీల్ అయింది. కానీ సార్ నాకు అలాంటిదే వినిపించలేదే, నాకు అసలు ఏవీ తెలియలేదు సార్. నీకు వినిపించదు ఎందుకంటే అందులో ఉన్న మ్యాజిక్ అదే. ఒక వ్యక్తి 20 హెడ్సెట్స్ నుంచి 20,000 హెడ్జెస్ సౌండ్ వరకు మాత్రమే వినగలుగుతాడు. కానీ డాగి అంతకంటే ఎక్కువ సౌండ్ కూడా వినగలుగుతుంది. దాదాపుగా 25,000 హెడ్జెస్ సౌండ్ ని కూడా వినగలుగుతుంది. అంత పెద్ద సౌండ్స్ ని వినడం వల్లనే అది అంత ఇరిటేట్ అయింది. ఓకే, ఒక్క విషయం అర్థమైంది, ఈ డాగి ఇంజనీర్ని ఎందుకు కొరికిందో అని. కానీ ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో ఆ విషయం మాత్రం మనం కనిపెట్టలేకపోయాం. అదే ఆ పాయిజనస్ వేప. అవును, అది కనిపెడదాము. కానీ ముందందుకు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. అందుకోసం నాకు పంకజ్ కావాలి. సార్ అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? రా చెప్తానుగా రా. సార్ 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 అసలు ఇక్కడ మనం ఏం చేయడానికి వచ్చాం? పంకజ్ నీకు కుల్ఫీ ఇష్టమా? అరే గుల్ఫీ నా ఫేవరెట్ సార్. అలాగా, నీకు కుల్ఫీ కొనివ్వడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను. ఫస్ట్ కుల్ఫీ తిను. అరే లవ్లీ సార్. కానీ ఇక్కడ గుల్ఫీ లేడు కదా సార్? వచ్చేస్తాడు, కంగారు పడదు. మన పని అయిపోగానే తప్పకుండా వస్తాడు. సార్ కానీ పని ఏంటో చెప్పండి సార్. అరే ఏంటి నువ్వు, అది చాలా పెద్ద పని, గుర్తుంచుకో. పెద్ద పని? అవును సార్ చెప్పండి సార్. నువ్వు నా వెనకాలే రావాలి. పదా. పెద్ద పని అన్నారు, మరి వెనకాల రమ్మంటున్నారండి? ఏం చెప్తున్నారు సార్? హే, ఆ డాగి చాలా క్యూట్ గా ఉంది. అవును సార్, క్యూట్ గా ఉంది. వెళ్ళి దాంతో ఆడుకుందాం. ఏంటి ఈ ఆడాలా సార్? సార్ సార్ కొడుకుతుంది సార్, ఎందుకు సార్ చేయాలి? అరే ఏం కాదు, నువ్వు నాతో రా. అసలుకి ఇతను ఏం పని లేదా? అరే ఏం చేస్తున్నారు సార్? ఓపెన్ ప్లేస్ లో విజిల్ కొట్టమంటారా ఏంటిది అసలు? నీతో విజిల్ వేయకూడదన్నా? అలా కాదు సార్, ఏసీపీ సార్ తెలుస్తూనే చంపేస్తారు సార్. డోర్ మూసుకో. ఏ చెప్పి సార్, గీ చెప్పి సార్. పంకజ్, ఇది మామూలు విజిల్ కాదు, స్పెషల్ విజిల్. ఇది హై ఫ్రీక్వెన్సీ ఉన్న విజిల్. చూడు ఆ డాగ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడు. అసలు ఏమంటున్నారు? సార్ అది ఎఫెక్ట్ చేసింది సార్. సార్ 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 వచ్చారు. అమ్మో నేను వదిలే. అయితే అదే విషయం అన్నమాట, హై ఫ్రీక్వెన్సీ. కాపాడండి కాపాడండి, నేను వదలలేదు, కాపాడండి. చాలు చాలు చాలు, నేను కాపాడండి సార్. నేను ఎప్పుడో వద్దు చెప్పాను సార్, మీరు వినిపించుకోలేదు. చూసారు ఎప్పుడు? అది చూడడానికే చేసింది. ఏం చూసారు? నన్ను కొరకడం చూస్తారా? పంకజ్, నేనేం చూశానంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ విన్న తర్వాత అది ఎంతగా ఇరిటేట్ అవుతుందో తెలుసుకోవాలిగా. ఆ నిక్లెస్ డాగ్ లాగా ఎలా ఎలా రియాక్ట్ అయిందో చూస్తే నేను అటాక్ చేయడానికి వస్తే మీరు చూసి సరదాగా ఉన్నారా? అసలు ఈ కేసుకి దానికి సంబంధం ఒకటి సార్. సంబంధం ఉంది, చూడు. వెళ్ళి ఇప్పుడే ఆ కేసుని సాల్వ్ చేస్తాను, పద. మరైతే నా కుల్ఫీ ఏసీబీ సార్ తో ఉంది. రా రా రా. కుక్కని తీసుకువెళ్ళండి. చూస్తారు, మీకు చూస్తారంటే వెళ్ళండి ఇక్కడి నుంచి. సార్ మీరు చెప్పినట్టు కుల్ఫీ కొనివ్వాల్సిందే. నేను పరిగెత్తి అలసిపోయాను. తీసుకుందాం పద. ఇలా చూడు తారికా, నీకు ఈ ఫుటేజ్లో ఏదైనా ఒక విచిత్రమైనది కనిపిస్తోందా? పాజ్ చేస్తాను చూడు. అవును సార్, ఈ 56 టైంలో వేపర్ పోగొస్తుంది కదా కెమెరా లెన్స్ లో.
అదే కేడి మరణానికి కారణం. తారిక, ఒక విషయం తెలుసా? కొన్ని విషయాలు కింద నుంచి పైకి వెళ్తాయి తెలుసా? ఆ, అదే కదా సార్, అది కింద నుంచి పైకి నిదానంగా ట్రావెల్ చేసేది హీట్ వల్ల. ఎగ్జాక్ట్లీ. ఇలా చూడు తారిక, కానీ ఇక్కడ అలా జరగలేదు. అది సైన్స్ని టోటల్గా తలకిందులు చేసింది. సార్ నాకేమనిపిస్తుందంటే కిందున్న ఏరియా చాలా క్లియర్గా ఉంది. కింద పైన నాకైతే అలా అనిపించలేదు, కానీ ఆ వేపర్ కింద నుంచి ట్రావెల్ చేసినట్లేదు. కానీ అదెలా జరిగి ఉంటుంది? ఇంతకీ అది ఏ విషయం అయిపోయి ఉంటుంది? ఆ వేపరు ఎంతసేపటి వరకు దాన్ని అలాగే పట్టుకొని ఉంచగలుగుతారు? ఏదై ఉంటుంది? ఒకవేళ అది హై ఫ్రీక్వెన్సీ ఆటై ఉంటుందా? ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. దానికి సమాధానం తెలిసింది. వచ్చేసాను. ఏంటి ఆలస్యమైందా? పర్వాలేదు సార్, మీరు చాలా విచిత్రమైన వ్యక్తి సార్. మమ్మల్ని అందరినీ ఇక్కడ నిలబెట్టేసి పంకజని తీసుకుని మీ పాటికి బయటికెళ్లారు. ఎందుకలా చేశారు? ఎక్స్క్యూజ్ మీ, నేనేం ఊరు తిరగడానికి వెళ్ళలేదు. నేనొక టెస్ట్ చేయడానికి వెళ్ళాను. పంకజ్, నువ్వు ఈ విషయం చెప్పలేదా? చెప్పాను సార్. ఏం చెప్పావు? అయితే నన్నెందుకని అడుగుతున్నాడు? అదే మీరు చెప్పినట్టు. ఓ ఓ అదా, డాక్టర్ గారు వచ్చి పార్కులో ఓపెన్ స్పేస్లో డాగును చూసిన వెంటనే విసిలేసి పరిగెత్తించారా? డాక్టర్ సార్, మీరు అతనికి కుల్ఫీ కూడా తీసివ్వలేదా? అది చెప్పావా? అది చెప్పావా నువ్వు? కాదు సార్, ఏంటి సార్ గిరని? అది నువ్వు నిజం చెప్పావా లేదా? నువ్వు అసలే నిజమేంటి చెప్పావా లేదా? చెప్పావా లేదా? ఏంటి విషయం? సార్, నన్ను ఊరికి ఎరికించుకోండి సార్. నోరు మూసుకో. సరే, ఓకే. ఈరోజు డాక్టర్ గారు ఏం చేయడానికి వచ్చారో అదే చూద్దాం. నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అది వింటే మీరంతా షాక్ అవుతారు. అంతకు ముందు ఇక్కడుండే ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని ఆన్ చేయండి. సార్, అన్నీ ఆన్లోనే ఉన్నాయి. గ్రేట్. ఇలా చూడండి. డాక్టర్ గారు, ఈరోజేంటి కొత్త టాయ్ తీసుకొచ్చారు? ఇదేమీ టాయ్ కాదు దయ్యా, ఇది చాలా ముఖ్యమైనది. ఇది హై ఫ్రీక్వెన్సీని ఈజీగా పసిగడుతుంది. అది ఒక మ్యాగ్నెట్ చిన్న చిన్న ఇనుప ముక్కలు లాక్కున్నట్టు. చూడండి, ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతోంది కదా. ఇప్పుడు దీన్ని స్కాన్ చేసి పైకి వెళుతున్నప్పుడు అప్పుడు ఇక్కడ రెడ్ లైట్ వెలగడం మొదలవుతుంది. ఇప్పుడు మనం సర్చ్ చేసి చూద్దాము. ఎస్, ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతోంది చూడండి. ఇతనే కుట్రవాది, ఇతనే హంతకుడు. ఏంటి, ఈ స్పీకర్ అంతా కూడా? అవును పంకజ్, ఈ స్పీకరే ఆయుధం. దీంతోనే అతను చేశాడు. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇలా చూడు, ఇది రెండవ స్పీకర్, ఇది రెండవది. ఇవి అసలైన కుట్రవాదులు. అరే ఏంటి సార్ మీరు? స్పీకర్ ఎలా హంతకుడు అవుతుంది? వీలవుతుంది పంకజ్, ఈ స్పీకరే అసలైన హంతకుడు. ఈ స్పీకర్ ద్వారానే అల్ట్రాసౌండ్స్ బయటికి వస్తాయి. అవి గ్రావిటీని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అదేంటంటే సార్, ఏంటంటే నా ఫోన్ ని ఈ రెండు స్పీకర్స్ కి మధ్య ఇలా విసిరి పారేస్తే అసలు ఏం జరగదని అంటున్నారు, అంతే కదా? అది ఎలా సార్ సాధ్యం? ఫోన్ తీ. 20,000 సరే ఫోను. నీతో ఫోను విసిరేమని ఎవరు చెప్పారు? నీకు ఆ విషయం ఎవరు చెప్పారు చెప్పు. ముందు ఒకసారి బాగా విను. చెప్పాల్సిన దాన్ని బాగా అర్థం చేసుకో. ఇలా అయోమయంగా ఉండద్దు పంకజ్. ఇది ఏ వస్తువుని కూడా అలా గాల్లోనే పట్టి ఉంచదు. కొన్ని లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే అది అలా పట్టి ఉంచుతుంది. డాక్టర్ సార్, మీరది చేసి చూపించగలరా? తప్పకుండా. ఇలా చూడండి, ఈ సిరంజిలో పూర్తిగా నీరుంది. ఇప్పుడు ఈ సిరంజిలో ఉన్న నీటిని నేను గాల్లోకి వెళ్ళేలా చేస్తాను. ఆశ్చర్యంగా ఉంది. ఇట్స్ అ మిరాకిల్. ఇది మిరాకిల్ కాదు మిత్రమా, అదే సైన్స్. అలా అయితే ఆ హంతకుడు హై ఫ్రీక్వెన్సీని మెథడ్గా యూజ్ చేసి ఎక్కడో వాడు లిపిడ్ స్టేట్లో విషాన్ని పెట్టాడు. అది తర్వాత కేడి లంగ్స్లోకి వెళ్ళింది. కేడీని చంపడానికి ఇంత దారుణంగా ప్లాన్ చేస్తారా? ఇది లోపలెవరో చేసిన పని ఉండాలి. చాలాసేపు ఆ స్పీకర్స్తో కూర్చున్నవాడు. కానీ సార్, ఈ స్పీకర్స్ అనేవి మన స్టూడియోకి చెందినవి కావు. అద్భుతం, ముందుగానే రెడీ చేసావా? ఈ స్పీకర్స్ ఎవరివి? సార్, ఇక్కడికి చాలా మంది మ్యూజిషియన్స్ రికార్డ్ చేయడానికి వస్తుంటారు. వాళ్ళలో ఎవరైనా ఇది పెట్టేసి ఉండొచ్చు. అది ఎవరిదో నాకెలా తెలుస్తుంది?
ఇలాంటి స్పీకర్లన్నీ మామూలు మార్కెట్లో దొరకవు. ఇలాంటి స్పీకర్ కావాలని ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేసుకున్నారు, ఈ పని చేయడం కోసం మాత్రమే. అలా అయితే ఆ స్పీకర్స్ని ఒక ఇంజనీరే చేయగలడు. సార్ నేను మీకు అన్ని విషయాలు ఇంతకు ముందే చెప్పాను, మరి ఎందుకు సార్ మమ్మల్ని మళ్ళీ రమ్మన్నారు? హంతకుడు ఇక్కడ కూర్చున్న మీ నలుగురిలో ఒక్కడే, అందుకనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. వాట్? మేమెందుకు సార్ హత్య చేస్తాం? గుర్తుకొస్తోందిలే. ఈ స్పీకర్ని చూసినప్పుడు మొత్తం అన్నీ గుర్తుకొస్తాయి. ఏంటి గుర్తుకొస్తోందా? ఎందుకు తెలుసు సార్, ఈ స్పీకర్ని మేమే కేడికి గిఫ్ట్గా ఇచ్చాం సార్. అరే ప్రమాదం! అభిజిత్, హంతకులంటే ఇలాగే ఉండాలి. తన చేసిన తప్పును ఒప్పుకుంటానికి ఒక గట్స్ ఉండాలి కదా, అది వీళ్ళకి ఎక్కువగానే ఉంది. ఈ స్పీకర్ని నువ్వు ఎలా తయారు చేసావు? సార్ మీరు ఎక్కడో అపార్థం చేసుకున్నట్టున్నారు. సార్ స్పీకరే కాదు సార్, నేను ఒక పెన్ను కూడా రెడీ చేయలేను. మా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్లో నేనే సార్ చాలా వర్స్ట్ అయిన స్టూడెంట్ని. సార్ తర్వాత ఈ స్పీకర్స్ కి కేడి మరణానికి ఏంటి సంబంధం? దానికి దీనికి ఏంటి సంబంధమో తర్వాత మీకు చెప్తాంలే, కానీ ముందు నాకు క్లారిటీ ఇవ్వండి. ఈ స్పీకర్ మీలో ఎవరు ఎడికి తీసుకొచ్చి ఇచ్చారు? అది కాకపోతే నలుగురు కలిపిచ్చారా? హా? ఈ స్పీకర్ని నువ్వే తీసుకొచ్చావు కదా, నేనెప్పుడు తీసుకొచ్చాను? హే, నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? నువ్వేం మాట్లాడవేంటి? అలియా, నేను కాదు, స్పీకర్ తెచ్చింది నువ్వే. వీళ్ళతో ఎందుకు చెప్పడం లేదు? అయితే నేను అబద్ధం చెప్తున్నానా? నన్నెందుకు ఇరికించాలని చూస్తున్నావు? చెప్పు. నేనా పని చేశానా? సార్ తన అబద్ధం చెప్తుంది, కేడిని చంపేది తనే. ఆ నేరం నా మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలు ఆపండి. మీ ఇద్దరికీ నేను అవకాశం ఇస్తాను, ఒక్కటిగా కాదు, విడివిడిగా. ఇప్పుడు నువ్వు నిజం మాత్రమే చెప్పాలి, ఒక్కడి వదిలిపెట్టకుండా. ఫస్ట్ నుంచి చెప్పు. సరే పద, పదరా. ఊరికే అబద్ధం చెప్పడానికి ట్రై చేయొద్దు, అర్థమైందా? సార్ నేనేం అబద్ధం చెప్పట్లేదు, తనే అబద్ధాలు చెప్తున్నాడు. ఆ స్పీకర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? సరే, నువ్వు బయట కూర్చో. ఇందులో ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? విజయ్ ఏం చెప్తున్నాడంటే తను ఆలియాని పికప్ చేసుకున్నప్పుడే ఆ స్పీకర్ని తీసుకున్నట్టు కూడా తను చెప్పాడు. ఆలియా చెప్పేది ఏంటంటే తను విజయ్ బండిలో వచ్చి కూర్చున్నప్పుడు స్పీకర్ బండికి వెనకాల ఉందని చెప్తుంది. ఆల్రెడీ అక్కడున్నాయి. దానికి తగిన కారణం ఆలియా దగ్గర ఉందిగా, ఎందుకంటే కేటి తనని మోసం చేశాడు. తర్వాత విజయ్ దగ్గర కూడా రీజన్ ఉంది కదా. వాడు కేడీని తన ఫ్రెండ్గా మాత్రం కాదు, తన గురువుగా కూడా వాడు అనుకున్నాడు. ఒక గురువుగా అనుకున్న వాడినే మోసం చేస్తే ఏం కావాలన్నా జరగచ్చు కదా. లీలా కూడా తన కల్లారా ఆ విషయాన్ని చూసింది సార్. ఆలియా చేతుల్లో ఆ స్పీకర్ ఉన్నట్టు తనకి తెలుసు, అది కూడా స్టూడియోకి వచ్చినప్పుడు. ఇదంతా ప్లాన్ చేసి కూడా చేసుండొచ్చు. వాడు ఆలియాకి లిఫ్ట్ కూడా ఇచ్చాడు కదా. అదేంటంటే ముందుగా ఆలియా బయటికి వచ్చేటప్పుడు వాడు ఆ స్పీకర్ని చేతిలో తీసుకొని వాడు బయటికి వచ్చాడు. ఎవరైనా చూశారంటే అది ఆలియాదిని అనుకుంటారు కదా. కన్ఫ్యూజ్డ్ గానే ఉంది అభిజిత్. ఆ విజయ్ ఆలియా లేక విజయ? ఆలియా, నువ్వే విజయ్కి చెప్పావా నిన్ను పికప్ చేసుకోమని? లేదు సార్, విజయ్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. తర్వాత సార్ ఎప్పుడైనా నా ఫ్రెండ్ వచ్చి నాకు లిఫ్ట్ ఇస్తుంటాడు. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు రాదు కదా. ఏంటి? అదేంటంటే సార్, నేను కలర్ బ్లైండ్, సగం కలర్లే తెలుస్తాయి, అందుకనే సార్. కలర్ బ్లైండా? అలాగా, ఆలియా కలర్ బ్లైండా? అప్పుడు ఆలియా హత్య చేయటానికి అవకాశమే లేదు. మీరు తప్పుగా అనుకుంటున్నారు, హత్య చేసింది ఆలియానే. చాలు, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క అబద్ధం చెప్తున్నారు. అసలు ఆలియా ఎలా చేసి ఉంటుంది? తనకి కలర్ బ్లైండ్నెస్ ఉంది. ఒక కలర్ బ్లైండ్ అమ్మాయి కాంప్లికేటెడ్ స్పీకర్ని ఎలా చేసుంటుంది?
ఇటువంటి స్పీకర్స్ వైర్లన్నీ కలర్ గా ఉంటాయి. తను ఎలా చేస్తుంటుంది? ఖచ్చితంగా ఆలియా అది చెయ్యలేదు. ఎందుకంటే షీఈస్ కలర్ బ్లైండ్. నిజం చెప్పు, నువ్వెందుకని కేడిని చంపావు? నోరు తెరిచి చెప్పు. అవును, నేను ఇతరుని చంపాను. ఎందుకు? వాడిని ఎందుకని చంపావు? వాడు నీ గురువు చాలా దగ్గరవాడిగా ఉన్నాడు. అప్పుడు నువ్వు చెప్పిందంత అబద్ధమా? అది నిజమే. ఏ రోజైతే తను ఆ జతిన్తో గొడవ పడ్డాడో అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. తను ఫ్రెండే కాదు, శత్రువు కూడా అర్హత లేదనుకున్నాను. కేడి, ఒక్క నిమిషం. కేడి ప్లీజ్ ప్లీజ్ నా మాట విని కాస్త ఆగు. జతిన్ సార్తో నేను క్షమాపణ అడుగుతాను. చాలా లేట్ అయిపోయింది. మన బ్యాండ్ విరిగిపోయింది. లేదు లేదు, నువ్వు అలా మాట్లాడకూడదు. మన బ్యాండ్ ఎప్పుడు కలిసే ఉండాలి, ఏం కాకూడదు. మనం కాదు, నేనే చేయాలి. కేడి, నేను నీతో వస్తా. కేడి, నువ్వా? చూడు, నువ్వు మ్యూజిక్ విషయంలో టోటల్ జీరో. మ్యూజిక్లో ఏం చేయలేవు, అర్థమైందా? నువ్వు తిరిగి వెళ్ళి ఇంజనీరింగ్ కంటిన్యూ చేయి. ఆల్ ది బెస్ట్. పేదవా. తను అలా మాట్లాడడంతో నేను తన్ని ద్వేషించడం మొదలుపెట్టాను. నేను అతనికి వ్యతిరేకంగా అదే పని చేశాను. ఇప్పుడు చెప్పండి, నేనంత పెద్ద తప్పేం చేశాను? నా విషయంలో ఆ కేడే తప్పు చేశాడు. అతను నా మ్యూజిక్ని అంగీకరించలేదు, ఇంజనీరింగ్ని ఒప్పుకోలేదు. నువ్వు సిగ్గుపడాలి. ఈ కళని నువ్వు ఎంతో నీచమైన పని కోసం వాడుకున్నావు. నిజమైన కళాకారుడు ఎవరో తెలుసా? ప్రజల జీవితం కోసం జీవించే వాడేరా. మిగతా వాళ్ళ జీవితంతో ఆడుకుని వాళ్ళ జీవితాన్ని చీకటమయం చేసేవాడిని అలా అనరు. నువ్వు ఒక మంచి ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నావు. ఆఖరణ ఏమైందో చూసావా? ఇంజనీరింగ్ని తప్పుగా నువ్వు యూజ్ చేశావు. అలాగే నీ ఫ్రెండ్ ప్రాణాలని తీశావు. చాలా పెద్ద తప్పు చేశావు. నీ ఫ్రెండ్ని పగ తీర్చుకుందామనుకున్నావు కదూ? అనవసరంగా అతన్ని హత్య చేశావు. నీకు ఉన్న ఆయుసు మొత్తం నువ్వు జైల్లో ఊసల లెక్క పెడుతూనే ఉండాలి. చట్టం నీకు కఠినమైన శిక్షనే వేస్తుంది. సోలంకి చాలా సంవత్సరాలుగా మన సిఐడిలో ఉంటున్నా కదా, అందులో ఇటువంటి కేసులన్నీ వస్తున్నాయి కదా. అదే ఒక ఫ్రెండు ఇంకొక ఫ్రెండ్ని ఏమారుస్తున్నాడని. అలా చూసుకుంటే ఫ్రెండ్షిప్ అంటే ఒక విలువే లేకుండా పోయింది కదా. ఏంటి? ఒక్క నిమిషం. ఏమైంది బాస్? ఏదైనా తప్పు చేశానా? ఏంటది? ఉన్నట్టుండి ఇంతగా ఎమోషనల్ అయ్యావు, ఏమైంది నీకు? దానికోసం లేదు, నేను ఊరికే ఆలోచిస్తున్నా. మనకున్న బిజీ లైఫ్లో మనం ఒక్కరినొకరు ఎలా కలుసుకుంటున్నాం. అదేంటంటే ఫ్రెండ్స్ని కలవాలి, ఫ్రెండ్స్ కోసం మనం టైం స్పెండ్ చేయాలి, జాలీగా ఉండాలి. ఎందుకంటే అప్పుడే కదా లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడు చూసినా పనిని పరిగెడితే ఎలాగా? ఇప్పుడే సరిగ్గా చెప్తున్నావు. రండి, అందరు రండి, త్వరగా రండి, రండి, త్వరగా రండి. ఈ రోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు మన ఏసీపీ గారు మనల్ని సినిమా చూపించడానికి తీసుకువెళ్తున్నారు. వెళ్దాం. సెలవుకి సార్. స్పైడర్ మ్యాన్ కొత్త సినిమా రిలీజ్ అవుతోందా? సూపర్ సార్. ఎవరు మన ఫేవరెట్ హీరోనా? అవును సార్, అది కూడా చూద్దాం. యాక్చువల్లీ ఈ కేసును చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి. అవును సార్, మేము రిలాక్స్ అవ్వాలిగా. స్పైడర్ మ్యాన్ లాగే మేము కూడా హీరోసే కదా సార్. శత్రువులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం కదా, అలాంటప్పుడు మేము హీరోలమే కదా. ఆ సినిమాని స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని చూడొచ్చా? పంకజ్, నువ్వు ఈ సినిమాని స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని చూస్తావా? అరే, నువ్వు స్టూడెంట్వి కాదు, సిఐడి ఆఫీసర్వి. తారికా దానికే ఉంది, వాడు స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ కదా. పంకజ్ వెయ్యండి సార్. మీకు ఆల్రెడీ సర్ప్రైజ్ ఉంది. టికెట్స్ రెడీగా ఉన్నాయి. ఇక మీకు కూడా. నాకు టికెట్స్ రెడీనా? అరే అవునరా, నేనెప్పుడు ఫ్రెండ్స్ని మిస్ చేయను, అందరినీ తీసుకువెళ్తాను. ఇలా చూడు, తొందరగా బయలుదేరాలి. స్పైడర్ మ్యాన్ ఇస్ హోమ్ కమింగ్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మనం చూసి తీరాలి. రా. నమ్మలేకపోతున్నావు, అతని మాట ఎప్పుడు ఎలా